దేవుని యొక్క మాటలు మనం గ్రహించడానికి, ఆలోచించడానికి వీలుగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినం కూడా సమస్తమును పరీక్షించుట ఎందుకు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. కలిసి సమస్తాన్ని పరిశీలించుట లేకపోతే పరీక్షించుట ఎందుకు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క మాటను గురించి మనం ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగమైన మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి మనం ఆలోచించగలిగితే, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఇక్కడ సమస్తాన్ని పరీక్షించుట ఎందుకు అన్న ప్రశ్నకు జవాబుగా మేలైన దాన్ని చేపట్టడానికి అన్న అర్థం మనకి ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ పరీక్షించడం అనేటటువంటి ఈ పదం ఉంది. ఈ పదం వెనకాల ఎంతో అర్థాన్ని దేవుడు మనకు తెలియజేసుకున్నాడు. ఎందుకనంటే లోకంలో ఏది విలువైనటువంటిదో ఆ విలువైనటువంటి దానికి సమానముగా డూప్లికేట్ అనేటటువంటిది లోకంలోకి వచ్చేస్తుంది. ఎక్కడ విలువైనది ఉంటుందో ఆ విలువైనటువంటి దానికి డూప్లికేట్ అంటే నకిలీ రూపం అనేటటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ డూప్లికేట్ అనేటటువంటి వారు ఎరగనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే, దాదాపుగా విలువైనటువంటి దాని గురించి ఒక సరైనటువంటి అవగాహన లేకపోతేనే డూప్లికేట్ని కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. నిజంగా ఇక్కడ ఒరిజినల్ అనేటటువంటి దాన్ని కనుక్కోవడం చాలా కష్టమే. కానీ ఒరిజినల్ తెలుసుంటేనే తప్ప డూప్లికేట్లు కనుక్కోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసానికి సంబంధించినటువంటి పదమే పరీక్షించడం. అంటే పరీక్షించేటటువంటి కార్యక్రమాన్ని మనం కలిగి ఉంటేనే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగా ఈ రోజుల్లో మనకు తెలుసు, విలువైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి నకిలీలు అనేటటువంటివి ఎక్కువగా లోకంలోకి, సమాజంలోకి వచ్చేస్తున్నాయన్న సంగతి మనకు తెలుసు. అంటే ఇక్కడ డూప్లికేట్ అనేటటువంటిది మనకి ఏం చేస్తుందంటే, మనకి మేలు చేయదు, మనకి కీడు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మనల్ని నష్టాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైతే డూప్లికేట్గా సమాజంలోకి రంగప్రవేశం చేసిందో వాటిని మనం పరీక్షించి తెలుసుకోకపోవడం వల్ల మనకి నష్టం ఏర్పడుతుంది, కష్టంగా ఉంటుంది, నష్టపరుస్తుంది. మరి ఈ విలువైనటువంటి వాటి విషయాల్లో వచ్చినటువంటి డూప్లికేట్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనకి సరైనటువంటి అవగాహన లేకపోతే మనం ఎంతైనా నష్టపోతాం. అది డబ్బు రూపాయన కావచ్చు, లేకపోతే మరి ఏదో ఒక రూపాయన కావచ్చు, మనకు జరిగే నష్టం అంత ఇంత. మరి అలాగే ఆత్మ సంబంధమైనటువంటి డూప్లికేట్, ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటిది ఎంతో విలువైనటువంటిది. దానికి సంబంధించి ఈనాడు నకిలీలు అనేటటువంటివి వచ్చేస్తున్నాయంటే ఖచ్చితంగా. ఎందుకనంటే నిజంగా మనకు తెలుసు, నష్టం అనేటటువంటిది భౌతిక సంబంధమైనటువంటి విలువ కలిగినటువంటి వస్తువుల వల్ల ఒకవేళ డూప్లికేట్ దాని బదులు మనకి చేతికి వస్తే, ఉదాహరణకి 2000 రూపాయల నోటు ఒరిజినల్ అనేటటువంటిది మనకు ఒకప్పుడు తెలియనటువంటి ఆ దినాల్లో 2000 రూపాయల నోటు మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాము, ఈరోజు దాన్ని ప్రధానమంత్రి గారు దాన్ని రిలీజ్ చేశారు అని ఎక్కడో ఢిల్లీలో చేరి దాని గురించి ఒక న్యూస్ వెలువడితే, ఇక్కడ ఉన్నటువంటి మనకు ఆ నోటు ఎలా ఉంటుందో చూడాలన్న ఆతృత మనకు కనిపిస్తుంది. అంటే దానికి వాడిన రంగు ఏంటి, దానిలో ఉపయోగించిన పదాలు ఏంటి, అసలు దాన్ని ఎలా డిజైన్ చేశారు అనేటటువంటి దాని మీద మనకు ఆసక్తి కలదు. మీరు అప్పుడప్పుడు గమనించండి, అలాంటి నోటు రిలీజ్ అయిన తర్వాతనే ఎవరి దగ్గరైనా ఆ నోటు ఉంటే అందరం మనం తీసుకుని దాన్ని చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అసలైనటువంటి నోటు గురించి అవగాహన లేదు,
కానీ దాన్ని చూసి ఆనందించడానికి లేకపోతే ఇలా ఉంటుంది అని చెప్పడానికి మనం ఎంతగానో ఆతృత కనపరుస్తాం. ఇలాంటి సమయాల్లో ఒకడు పెట్రోల్ బంకులోకి వచ్చి ఆ 2000 రూపాయల నోటు ఇచ్చి 500కి పెట్రోల్ పెట్టించుకున్నప్పుడు మిగిలినటువంటి పెట్రోల్ బంకులో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి 2000 రూపాయల నోటు వచ్చిందా, ఏది ఒకసారి చూడనివ్వు అన్నట్టుగా దాన్ని తీసుకొని పరిశీలన చేస్తారు. అలా చేసినప్పుడు ఒరిజినల్ దాని గురించి వాళ్ళకి కొంత అవగాహన ఉండదు కాబట్టి ఆ వచ్చినటువంటిదే ఒరిజినల్ అనుకోవడంలో సాధారణంగా జరిగిపోతుంది. సో ఆ తర్వాత కానీ ఒరిజినల్ నోట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వాళ్ళ చేతికి వస్తుందో అప్పుడు మొన్న వచ్చింది నకిలీ అని తెలుసుకున్నప్పుడు వెంటనే సీసీ కెమెరా ద్వారా ఆ బండి ఎవడేసుకొచ్చాడు వాడి యొక్క విషయాలన్నీ మనం లాక్కుని ఆ తర్వాత వాడిని ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఒరిజినల్ అనేటటువంటిది ఎప్పుడైతే దాని గురించినటువంటి ఒక చక్కటి అవగాహన మనకు కలిగి ఉంటామో అప్పుడు నకిలీల మీద మన దృష్టి ఈజీగా మనం పరీక్షించడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భౌతిక సంబంధమైనటువంటి నకిలీలు అనేటటువంటివి మనకు కొంతమేర నష్టాన్ని కలగజేస్తాయి. ఎలాగంటే ఇప్పుడు 2000 రూపాయల నోటు తీసుకొచ్చాడు, మనం నష్టపోయింది అది ఒరిజినల్ అనుకొని మనం ఖర్చు పెట్టేసిన తర్వాత లేకపోతే దాన్ని మనం దాచిపెట్టుకున్న తర్వాత అది డూప్లికేట్ అని తెలిసినప్పుడు మనకు జరిగే నష్టం ఎంత? 2000 రూపాయలే కదా. ఒకవేళ 5000 రూపాయల నోటు నకిలీ వస్తే 500 రూపాయలే నష్టపోతాం మనం. 2000 రూపాయల నోటు నకిలీది వస్తే డూప్లికేట్ వస్తే మనకు జరిగే నష్టం 2000 రూపాయలే నష్టం జరుగుతుంది. సో ఇలాగా మనం ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఒకవేళ నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఎంతతో మనం పూడ్చగలం అంటే పూడ్చలేము. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో జరిగే నష్టాన్ని మనం దేని ద్వారా మనం పూడ్చలేము. దానివల్ల కలిగే నష్టము చాలా అపారమైనటువంటిది, అది వెలకట్టలేనటువంటిది. ఉదాహరణకి 2000 రూపాయల నోటు విషయంలో మనం నష్టపోతే నష్టం జరిగేది 2000 రూపాయల వరకే ఆగిపోతుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో దాన్ని ఎంత నష్టపోయామని మనం తెలుసుకోగలుగుతాం అంటే చాలా కష్టం అనమాట. అందుకనే సువార్త విషయంలో అసలు సువార్తనే నష్టపోతే, క్రైస్తవ్యంలో అసలు క్రైస్తవ్యాన్నే నష్టపోతే మనకు జరిగేటటువంటి నష్టం అంతా ఇంత కాదన్న సంగతి మనం ఆలోచించాలి. నిజంగా చెప్పాలంటే అసలు నిజమైనటువంటి భక్తి అని ఒక నకిలీ భక్తిని గురించి మనం ఆలోచన చేస్తే భక్తి విషయంలో కూడా మనకి నష్టం జరుగుతుందా అంటే అవును, అరే ఇప్పటి వరకు భక్తి అంటే ఇది అనుకున్నానే అనుకుని అప్పటి వరకు ఉన్నటువంటి ఆ భక్తినే మనం ఫాలో అవుతుంటే ఆ భక్తి ఒకవేళ నకిలీదని తెలిస్తే దానివల్ల జరిగేటటువంటి నష్టం అంతా ఇంత కాదు. ఎంత నష్టపోతామని అంటే నిత్యత్వంలో మన ఉనికిని పూర్తిగా కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది. నేను చెప్పేది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. ఆత్మ సంబంధమైన విషయాల్లో నష్టం జరిగితే దాన్ని ఎవరు పూడ్చలేనటువంటిది. ఎంత తీవ్రమైనటువంటి నష్టాలకి మనం తీసుకెళ్తుందంటే అది నిత్యత్వంలోనికి మనం తీసుకెళ్లకుండా అది అడ్డు వేస్తుంది అన్న సంగతి. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి ఈ డూప్లికేట్లు ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయంలో నష్టం జరిగితే ఆ నష్టాన్ని మనం దేంతో పూడ్చలేము. 2000 రూపాయలు నష్టపోయాం కాబట్టి 2000 నష్టమే అని అనుకుంటాము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఏ విషయంలోనైనా మనకి నష్టం జరిగితే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎంత తీవ్రత అంటే ఒక జీవితాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యత్వానికి మనం దగ్గర రాకుండా కోల్పోయేటటువంటి ప్రమాదం. అందుకనే పౌలు గారు ఈ దశలోనికలో ఉన్నటువంటి సంఘానికి హెచ్చరికగా మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. అందుకని ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి అన్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నాడు. అంటే మన ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలంటే పరీక్షించాలి అన్నాడు. సమస్తాన్ని పరీక్షించాలి అంటే పౌలు గారిని కూడా నమ్మొద్దా? పౌలు గారిని కూడా నమ్మడానికి పౌలు గారిని మాత్రమే కాదు, ఆ పదం వెనకాల ఉన్నటువంటి ఏ స్వార్థికులు కావచ్చు, బోధకులు కావచ్చు. ఎందుకనంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అనగా వాక్యాన్ని కూడా మనం ఇక్కడ నమ్మకూడదా అంటే
నిజంగా నమ్మకూడదని కాదు, ఇక్కడ ఈ వాక్యం అనేటటువంటి స్థానంలో ఏమొచ్చేసాయంటే నకిలీలు అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి, అందుకని పరీక్షించమని నిజంగా పౌలు గారు దాని గురించి హెచ్చరిక చేస్తున్నాడు. పరీక్షించమని ఎందుకు పరీక్షించమని చెప్తున్నాడు ఇక్కడ? నకిలీలు అనేటటువంటివి లేకపోతే మనం నిజంగా పరీక్షించాల్సినటువంటి అవసరం అసలు ఉండదు. పరీక్షించవలసిన దొంగ నోట్లే లేకపోతే నీకు పరిశీలన ఎందుకు? దొంగ నోట్లు అనేటటువంటి చలామణిలో ఉన్నాయి కాబట్టి ప్రతి నోట్ను కూడా ఏం చేయాలి? పరీక్షించి మరీ తీసుకున్నారు. అందుకనే మనకు పరీక్షించడం రాదు కాబట్టి మిషన్ల సహాయాన్ని తీసుకుంటున్నారు ఈరోజు డబ్బు లెక్క పెట్టేటటువంటి వాళ్ళు. అంటే ఆ మిషన్ లెక్క పెట్టేటప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ నోట్ ఏదో దాన్ని స్కాన్ చేసి ముందుగా దానికి నోటీస్ ఇచ్చేస్తారు. ఈ టైప్ ఆఫ్ ఒరిజినల్ నోట్ ఉంటుంది, దీనికి మించింది ఏదైనా కానీ వస్తే నువ్వు దాన్ని మాకు తెలియజెప్పు అన్నట్లుగా ఒక ప్రోగ్రామ్ ఫీడ్ చేసి ఉంటారు. కాబట్టి ఆ మిషన్ ఏం చేస్తుందంటే నకిలీ వాటిని ఏం చేస్తుందంటే వెంటనే తన దృష్టికి రాగానే దానికి ఒక సౌండ్ వినిపిస్తుంది, దాన్ని పక్కన పెట్టేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా దశలోనికలో ఉన్నటువంటి సంఘానికి పరీక్షించేటటువంటి ఒక బాధ్యతను ఆయన అప్పచెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే సమస్తాన్ని పరిశీలన చేయండి అన్నాడు. ప్రతి దాన్ని పరిశీలన చేయండి. ఎందుకంటే విలువైనటువంటి దానికి మనుషులు ఏం చేస్తున్నారు అంటే విలువైనటువంటి ప్రతి దానికి నకిలీలు అనేటటువంటివి ఏర్పాటు చేసేస్తూ ఉన్నారు. నకిలీలు అనేటటువంటివి. కాబట్టి ఎవడైనా ఒక 10 రూపాయల నోటికి నకిలీలు చేస్తాడా అంటే నకిలీ చేస్తాడు, కానీ ఒక జెరాక్స్ కాగితాన్ని తీసుకుని ఆ జెరాక్స్ ఉన్నట్టుగా పెద్దగా ఖర్చు పెట్టడు. ఎందుకంటే 10 రూపాయల నోట్ అనేది పెద్దగా విలువ కలిగినటువంటిది కాదు, కాబట్టి దాని మీద ఖర్చు పెట్టేటటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదే ఒక 2000 రూపాయల నోట్ అయితే దాన్ని నకిలీ చేయడానికి చాలా కష్టపడతారు. అలాగని చెప్పి ఆ నోటు కొత్తలాగా ఉంటుందా లేదా ఒరిజినల్ లాగా ఉంటుందా అంటే ఒరిజినల్ పోలిన నోట్ లాగా అది ఉండదు. కాబట్టి ఒరిజినల్లో ఎవరికి అనుభవం ఉంటుందని అంటే దాని గురించి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వారికే ఉంటుంది. కాబట్టి ఇక్కడ భౌతికమైనటువంటి ప్రతి వస్తువుకు ఎలాగైతే నకిలీలను తయారు చేశారో లోకంలో, అలాగే సృష్టికర్త అయినటువంటి దేవునికి కూడా డూప్లికేట్ని చాలా మంది రెడీ చేసినారు. సృష్టికర్త అయినటువంటి దేవునికి బదులుగా అంటే దేవునికి కూడా నకిలీలు ఏర్పాటు చేసినారా అంటే అవును, దేవునికి కూడా డూప్లికేట్లు ఏర్పాటు చేసినారు. నిజమైనటువంటి ఒరిజినల్ దేవునికి ఏముంటుందంటే అది జీవం ఉంటుంది. ఆయన నిజంగా చెప్పాలంటే జీవ ప్రదాత. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మగా ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. అంటే తండ్రి అయినటువంటి దేవునికి భౌతిక సంబంధమైనటువంటి శరీరం మాత్రం ఆయనకు లేదు, ఆయన కేవలం ఆత్మ అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆయన ఒరిజినాలిటీని దెబ్బతీయడానికి ఈరోజు చాలా డూప్లికేట్లు వచ్చేసాయి. ఏ విధంగా వచ్చేసాయి అంటే ఇది చాలా మందికి ఇది అర్థం కాదు. కాబట్టి దేవునికి ఒక రూపాన్ని ఇద్దామని చాలా మంది ప్రయత్నం చేశారు. అందులో నుంచి పుట్టుకొచ్చినటువంటిదే దేవునికి బదులు డూప్లికేట్ దేవుళ్ళు వచ్చేసింది. అసలైనటువంటి ఒరిజినల్ దేవుడు ఎలా ఉంటాడంటే ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఆయన ఆత్మ. కాబట్టి ఆత్మకు ఇప్పుడు డూప్లికేట్లుగా చాలా వచ్చేసాయి. ఏమొచ్చేసాయి ఆత్మకు బదులుగా డూప్లికేటెట్లు అంటే బొమ్మలు వచ్చేసాయి. దేవుళ్ళ స్థానంలో విగ్రహాలు అనేటటువంటివి వచ్చేసాయి. మనకు తెలుసు కదా, ఇది ప్రారంభం నుంచి దేవుడు హెచ్చరిక చేస్తున్నటువంటి విధానం. సమస్తాన్ని మీరు పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి. ప్రారంభంలో మనకు తెలుసు ఇశ్రాయేలుకు నిజంగా ఇశ్రాయేల్ చరిత్రలో నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించినటువంటి దినాలు వాళ్ళ జీవితంలో ఉన్నా, కానీ అప్పుడే నిజంగా వారి యొక్క జీవితాల్లో ఏం దొరుకుంటూ వచ్చేసినాయని అంటే డూప్లికేట్ దేవుళ్ళు. అంటే ఒరిజినల్ ఏదైతే ఉందో ఆ దేవుడు అనేటటువంటి పదం వెనక, ఆ దేవుడు అనేటటువంటి ఆ రూపం వెనకాల ఆత్మ అనేటటువంటిది ఉందో దాని బదులు మనుషుల చేతుల్లోకి వచ్చిన తర్వాత దేవుడు అనేటటువంటి ఆ స్థానానికి వీళ్ళు డూప్లికేట్ దాంతో భర్తీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఆ భర్తీ చేసిన దాని నుంచి దేవుడు ఒక హెచ్చరిక ఇశ్రాయేల్ ప్రజలకు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం నిర్గమాకాండం 20వ అధ్యాయం 3-4 వచనాలను మనం ఆలోచించగలిగితే, నిర్గమాకాండము 20వ అధ్యాయం 3-4 వచనాలను మనం ఆలోచించగలిగితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న పదం మనకి. అంటే ఇక్కడ వేరొక దేవుడు ఉండకూడదు అని అంటున్నాడంటే ఆల్రెడీ దేవుని స్థానంలో ఇప్పుడు ఎవరో చేస్తున్నారు? నకిలీ దేవుళ్ళు చేస్తున్నారు, డూప్లికేట్ దేవుళ్ళు చేస్తున్నారు. ఆ దేవుళ్ళ విషయంలో ఇప్పుడు దేవుడే హెచ్చరిక చేస్తున్నాడు.
అందుకని ఆయన చెబుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొక దేవుడు అంటే ఒరిజినలా? కాదు, డూప్లికేట్ అన్నమాట. అందుకనే ఒరిజినల్గా ఉన్నటువంటి దేవుడు ఎవరో నీకు తెలుసు, కానీ నువ్వేం చేస్తానంటే ఆ ఒరిజినల్ స్థానంలో డూప్లికేట్ నువ్వు నమ్ముతున్నావు. కాబట్టి దేవుడు అనేటటువంటి పదం వెనకాల ఉన్నటువంటి ఆ ఒరిజినల్ ఏంటో నీకు తెలిస్తే నువ్వేం చేయవు? వేరొక దేవుడిని నువ్వు ఆ స్థానంలో ఉంచుకో. అందుకనే చెబుతూ పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ముందు దేని రూపము అయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవాను నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు అన్న పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడు అనేటటువంటి ఆయన ఒరిజినల్ దేవుడు అనేటటువంటి ఆయన అందరికీ జీవమును ప్రసాదించేటటువంటి జీవాధిపతి, జీవమునకు అధిపతి. ఆయనకు రూపం ఉందా అంటే రూపం లేదు. రూపం లేనటువంటి దేవుణ్ణి ఇప్పుడు నకిలీలుగా ఎలా మార్చేస్తున్నారు అని అంటే డూప్లికేట్లు దేవుళ్ళు చాలా మంది వచ్చేస్తున్నారు. ఎంత డూప్లికేట్ దేవుడు ఉన్నా కూడా అవి నిజమైనటువంటి దేవునితో సమానం అవుతాయా అంటే కావు. నిజానికి దేవునికి ఎవరు నకిలీని అనేటటువంటి దాన్ని తయారు చేయలేరు. కాబట్టి ఒకవేళ తయారు చేసినటువంటి వాటి విషయంలో మనుషులు ఏమనుకుంటున్నారంటే అదే దేవుడు అనుకుంటున్నాడు. అందుకనే దేవుడు హెచ్చరిక చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని దేని రూపమునైనను అన్నాడు. ఏం రూపం? ఆకాశం అందే కానీ భూమి కింద భూమి అందే కానీ భూమి కింద నేల ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమైన నువ్వు చేసుకొనకూడదు. అంటే ఇప్పుడు దేవుని స్థానంలో ఏమొచ్చేసి ఒరిజినల్ కు బదులు కాస్త డూప్లికేట్ అనేటటువంటివి రంగప్రవేశం చేశాయి. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే నిజానికి దేవునికి జీవం ఉంటుంది, కానీ బొమ్మలకు జీవం ఉండదు. అందుకని బొమ్మల గురించి దేవుడు కూడా రాయిస్తూ వాటికి నోరు ఉంటుంది, పలకవు, ముక్కు ఉంటుంది, వాసన చూడవు, చెవులుంటాయి, వినవు అనేటటువంటి పదాలను వాడుతున్నాడు. అంటే దేవుడే తన ఒరిజినాలిటీని గురించి ఒక అవగాహన కలిగించే విధంగా మనుషులకు హెచ్చరిక చేస్తున్నాడు ప్రతిసారి, ప్రతి తరంలో కూడా. అందుకనే బైబిల్ గ్రంథం రాయబడినటువంటి మాటలు నేటికి కూడా ఎవరు మార్చడానికి వీలేని విధంగా ఇది చేయబడింది. అలా దేవుడు దాన్ని సిస్టమేటిక్గా ఏర్పాటు చేయాలి. లేకపోతే తరానికి ఒకటి వచ్చి మళ్ళీ దాని గురించి మార్చేసేటటువంటి పద్ధతులు ఉంటాయేమో. ఈ గ్రంథం నిర్మాకాండం రాయబడింది ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఈ గ్రంథం రాయబడినా నేటికి ఇది అలాగనే ఉంది, ఆ పదాలు అలాగనే ఉన్నాయి. ఇంకా తర్వాత ఒక 100 ఏళ్ళు వచ్చినా కూడా ఈ పదాలు మార్చబడవు అన్న అవగాహన ఉంది. కాబట్టి ఆ రోజుల్లోనే దీని గురించి అంటే నిజమైనటువంటి దేవుని గురించినటువంటి అవగాహన కలిగినటువంటి వారు కాదు, కానీ దాని గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు ఏం చేశారు అని అంటే దేవుని స్థానంలో బొమ్మలను తీసుకొచ్చి పెట్టేశారు. కాబట్టి ఇక్కడ పరీక్షించేటటువంటి వాడు ఎలా చేయాలంటే ఒరిజినల్ లేదు, దాని ముందు ఒక అవగాహన కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఆ తర్వాత కానీ డూప్లికేట్ నకిలీలు అనేటటువంటి దాని విషయంలో వాడికి ఒక అవగాహన అనేటటువంటి రాదు. మనకు తెలుసు కదా, యేసు ప్రభువుల వారి బొమ్మను పెట్టుకోవచ్చు కదండి. ఒకవేళ తండ్రి అయినటువంటి దేవుని గురించి ఆయన ఆత్మ అన్నారు, ఓకే బాగానే ఉంది. బట్ 2000 సంవత్సరాల క్రితం మన మధ్యలోకి వచ్చినటువంటి మనుష్య కుమారుడుగా శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి యేసు ప్రభువుల వారికి రూపం ఉంది కదా అని ఒకవేళ మనం అనుకుంటే ఆయన రూపాన్ని కూడా మనం పెట్టుకొని పూజించవచ్చా అని ఒకవేళ అనుకుంటే నిజంగా దేవుడు యేసు ప్రభువుల వారి యొక్క రూపాన్ని నిజంగా పెట్టుకొని ఆయన్ని గణపరచమని ఎక్కడ మనకి ఆజ్ఞ కూడా ఇవ్వలేదు. మనకు తెలుసు కదా, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఎప్పుడు కూడా యేసు ప్రభువుల వారు తిరుగుతున్నటువంటి దినాల్లో ఈ మీడియా అనేటటువంటిది కెమెరాలు వెంట పెట్టుకొని ఫోటోగ్రాఫ్లు తీసుకుంటూ వచ్చే పరిస్థితి అయితే ఆ రోజుల్లో లేదు. నీకు తెలుసా లేదు, 1900 సంవత్సరం, ఇది 2025 కదా, 1900 సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాతనే ప్రపంచంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేయబడ్డాయి. ఉదాహరణకి కరెంట్ వచ్చింది కూడా 1906 సంవత్సరంలో, కరెంట్ అనేటటువంటి కెమెరా కనుగొనింది కూడా ఆ దినాల్లోనే. మనకు తెలుసు కదా, ముద్రణ యంత్రం కనుక్కున్నప్పుడు కూడా 17వ శతాబ్దంలో అనుకుంటా. అంటే దాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోయి మొదటి శతాబ్దంలో ఇలాంటి టెక్నాలజీ ఉందా అంటే ఎక్కడా లేదు.
కాబట్టి యేసుప్రభుల వారు శరీర రూపంగా ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి ఆయన బొమ్మను నేను ఊహించి వేస్తాను, లేకపోతే ఆ రోజు తీసినటువంటి బొమ్మ ఇది అని అనుకుని ఎవరైనా దాన్ని పూజించవచ్చా అంటే లేదు లేదు. క్రీస్తు బొమ్మను నిజంగా కొంతమంది మనకు తెలుసు కదా, క్రిస్టియన్స్ అనగానే మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు క్రిస్టియన్నే కదా పలానా సార్ అని చెప్పి వాళ్ళు మనల్ని ఆనందింప చేయడానికి ఏం చేస్తారంటే క్రిస్టియన్ బొమ్మ మార్కెట్లో జరిగేదని ఒక గిఫ్ట్ రూపంలో తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక అవగాహన ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు క్రైస్తవులు అంటే ఈరోజు క్రీస్తు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి క్రీస్తు బొమ్మ అంటే ఫోటో రూపంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మనకి చదివిస్తే ఒక గిఫ్ట్ రూపంలో ఇచ్చేస్తూ ఉంటారు. నిజంగా గిఫ్టే కదా అని ఒకవేళ మనం దాన్ని ఇంట్లో తగిలించుకున్నాం అనుకోండి, పోనీ అది ఒరిజినల్ అయిపోతుందా అంటే కాదు. అసలు మనకు తెలుసు కదా, దేవుని యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆత్మ కాబట్టి ఆయనకు ఏ రూపాన్ని ఇవ్వగలుగుతాం మనం అంటే ఏ రూపాన్ని మనం ఇవ్వలేము. అందుకనే వారి యొక్క స్థానాల్లోకి ఇప్పుడు ఏమొచ్చేసాయంటే నకిలీలు అనేటటువంటివి వచ్చేసాయి. మోసపోవడం అనేటటువంటి దానికి నిజంగా ఒరిజినల్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకి మాత్రమే ఈ మోసపోయేటటువంటి పరిస్థితి అయితే వాళ్ళ జీవితాలకి దాపరించదు. కాబట్టి ఇప్పుడు మోసపోకుండా ఉండడానికి మనం చేయవలసినటువంటి కర్తవ్యం, మన బాధ్యత, మన ముందున్నటువంటిది ఏంటంటే పరీక్షించడం అనే భావం. సో పరీక్షించడం అనేటటువంటిది తెలిసినటువంటి వారిని ఎవరైనా మోసం చేయగలుగుతారా అంటే కాదు, తెలిసిన వారిని ఎవరిని కూడా మోసం చేయలేము. అంతేకాకుండా నిజంగా తెలిసినటువంటి మనం కూడా కొన్నిసార్లు దాన్ని ఇచ్చినటువంటి దాన్ని పరీక్షించకపోతే మనం కూడా మోసపోయినటువంటి అంటే మనకు ఒక అవగాహన ఉండొచ్చు, మనకి జ్ఞానం ఉండొచ్చు, మనం చదువుకున్న వాళ్ళమై ఉండొచ్చు, అలాగే చెప్పి నన్ను కూడా ఎవడు మోసం చేయలే అని ఒకవేళ మనం అనుకుంటే అది కూడా చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఎవడైనా ఇచ్చినటువంటి దాన్ని, ఎవడైనా చెప్పినటువంటి దాన్ని నేనే కదా జ్ఞానం అనుకుంటే నన్ను మోసం చేయగలిగిన వాడు ఎవడు అని ఒకవేళ మనం అనుకుంటే కూడా నిజంగా మనం నష్టపోయేటటువంటి ప్రమాదం అక్కడే ఉంటుంది. కారణం ఏంటి? మనం పరీక్షించకపోవడం వల్ల మనం నష్టపోయేటటువంటి ప్రమాదం అనేటటువంటిది మన దగ్గర ఉంటుంది. కాబట్టి మనం కూడా తెలిసినటువంటి వాళ్ళ విషయంలో కూడా మనం ఏమైపోతామంటే నష్టపోతాం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకేముంది వాక్యం తెలుసు కదా, మనల్ని ఎవడు మోసం చేస్తాడు అని ఒకవేళ అనుకుంటే నిజంగా మనల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి మనకు తెలిసినటువంటి వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఎందుకంటే నాకు వాక్యం తెలుసని ఒకవేళ నువ్వు అనుకుంటే నిజంగా నష్టపోయేది మనమే. ఎందుకు? చెప్పినటువంటి ఏ వాక్యాన్ని కూడా మనం ఈరోజు ఏం తీసుకోవట్లేదు అని అంటే పరీక్షించి ఆలోచన చేయట్లేదు, పరిశీలన చేసి దాని గురించి మనకి ఒక అవగాహన వచ్చే విధంగా మనం మాట్లాడుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ పరీక్షించడం వలన ఏం జరుగుతుందంటే అది మన బాధ్యతను గుర్తు చేస్తుంది. దేవుడు అలాంటి ఒక పరీక్షించడం అనే కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా దేవుడు మన మీద ఉంచాడన్న సంగతి. ఎందుకు? ఇది మొదటి శతాబ్దంలో దశలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఈ బాధ్యతను పైన పెట్టాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి డూప్లికేట్లు ఈరోజు చాలా లోకంలోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి లోకంలోకి వచ్చిన ప్రతిదీ కూడా నన్ను మోసం చేయలేదు, నాకు బాగా వాక్యం తెలుసు అని ఒకవేళ అనుకుంటే వాక్యం తెలిసిన మనం కూడా ఏమైపోయే ప్రమాదం ఉంది? మోసపోయే ప్రమాదం ఉంది. ఏం చేయకపోతే మోసపోయే ప్రమాదం ఉంది? పరీక్ష చేయకపోతే మోసపోయేటటువంటి ప్రమాదం ఉంది అన్న సంగతి. అందుకనే మనకు తెలుసు దేవుడు అనేటటువంటి విషయంలో నకిలీ ఉంది. అందుకనే మనం చాలా పరీక్ష చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయంలో ఒకవేళ మనం నష్టపోతే ఆ నష్టాన్ని దేంతో మనం పోర్చలేం. ఒకవేళ 2000 రూపాయల విషయంలో మనం నష్టపోయామనుకోండి, అంటే మనం గుర్తించలేదు, అది ఒరిజినల్ అనుకునే మనం దాన్ని తీసేసుకున్నాము. నిజంగా అలా తీసుకున్నటువంటి ఆ 2000 రూపాయలు మళ్ళీ మనం ఇంకో దగ్గర తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఏమంటే ఇది డూప్లికేట్ అన్నప్పుడు అరే మనకి జరిగిన నష్టం ఎంత? ఓ 2000 రూపాయలే కదా. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అందుకనే అసలు నోటుకు ఉండవలసినటువంటి గుర్తులు ఆ నకిలీ నోటుకు లేకపోతే నిజంగా మనం గుర్తుపట్టలేం. కాబట్టి నిజమైనటువంటి దేవునికి ఉండేటటువంటి గుర్తులన్నీ మనం నేర్చుకోకపోతే అవి నిజమైనటువంటి దేవునికి ఉన్నాయో లేదో అనేటటువంటి పరీక్ష మనం చేయకపోతే దేవుడు ఆత్మ అన్న సంగతిని కూడా మనం మర్చిపోయి ఆత్మస్థానంలో వచ్చేటటువంటి ప్రతి స్వరూపాన్ని కూడా మనం ఏం చేస్తామంటే దానికి మొక్కి దానికి ఒక కొబ్బరికాయలు కొట్టేసి దానికి ఒక పూలమాల వేసేసి ఏం చేస్తామని అంటే దానికి దండాలు దశకాలు పెట్టేస్తాం. అంటే అపవాది ఎంత తొందరగా వాక్యం తెలిసినటువంటి వాళ్ళైనా కూడా మోసపరిచే ప్రమాదం ఉందని అంటే
చాలా త్వరగా మోసపరిచేటటువంటి అవకాశం మనుషులకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మనుషులమైనటువంటి మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మ సంబంధమైనటువంటి మనలో ఎవడు కూడా మోసపోకుండా ఉండడానికి దేవుడు ఓ అద్భుతమైనటువంటి బాధ్యతను మనకి ఇచ్చాడు. దాన్ని సమస్తమును పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి అన్న విషయం. కాబట్టి దేవుడు ఆత్మ, ఆయనకు శరీర సంబంధమైనటువంటి ఏ రూపం లేదు. నిజంగా క్రైస్తవ్యంలో శరీర సంబంధమైనటువంటి రూపం ఉన్నా అది దేవుడికి ఆరోపించబడుతుందా అంటే ఆరోపించబడదు అన్న సంగతి. మరి యేసు ప్రభువు వారు లోకంలోకి వచ్చిన తర్వాత నిజంగా ఆయనకు ఆ రూపం అనేటటువంటిది తండ్రి అయినటువంటి దేవుడు ఆ రూపాన్ని యేసు ప్రభు వారికి ఇచ్చినా కూడా ఆ రూపాన్ని కూడా పెట్టడానికి వీల్లేదని తండ్రి అయినటువంటి దేవుడు కూడా. అందుకని అపోస్తులు కూడా ఏమంటారంటే, మేము యేసు ప్రభు వారితో శారీరకంగా మేము తిరిగినప్పటికీ, అంటే భౌతిక సంబంధమైన ఆయన రూపం మా మనసులో ఉన్నప్పటికీ మేము ఇక మీదట ఆ రూపాన్ని మేము అలా చూడము అన్నాడు. ఎందుకంటే ఆయన బోధించినటువంటి విధానం ఆత్మ సంబంధమైనటువంటిది. మేము బ్రతికేది కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ లోకం కోసమే మేము బ్రతుకుతున్నాం. కాబట్టి శారీరకమైనటువంటి ఆ భౌతిక రూపం ఒకవేళ మా మనసులో ఉన్నా కూడా మేము శారీరరీతిగా ఎప్పటికీ యేసు ప్రభు వారిని ఎరగము అనేటటువంటి పదం అపోస్తుల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి యేసు రూపాన్ని మరి అపోస్తులు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా చూసారా అంటే ఎవరో చూడలేదు. ఆ తరం గతించిపోయింది. ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి వాళ్ళు యేసు ప్రభుల వారు అన్న పేరు మాత్రం విన్నారే తప్ప ఆయన రూపాన్ని ఎవరు చూడలేరు. అందుకని మనం కూడా నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారి యొక్క ఫోటో కొన్ని ఇళ్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. వంగిపోయిన కర్ర, చేతిలో ఒక గొర్రె, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ ఓ భుజం మీద వాలినటువంటి ఆయన ఫోటో, లేకపోతే సిలువను ఎక్కినప్పుడు మోస్తున్నప్పుడు తలపై మొల్ల కిరీటం పెట్టినటువంటివి, ఇవన్నీ కూడా మనకి అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే నిజమైనటువంటి దేవుని యొక్క రూపాన్ని గురించినటువంటి ఒక అవగాహన మనకు లేనప్పుడు మన తర్వాత వచ్చే మన పిల్లలు కూడా మనం వాటిని నేర్పలేదనుకోండి. ఇప్పుడు ఆ పిల్లలు కూడా దేని భక్తిని చూపిస్తారు వాళ్ళని అంటే అదే ఫోటోల మీదనే అదే అదే ఏమంటారు దాన్ని ప్రతిమలు, వాటి మీదనే వారు కూడా నిద్ర లేచి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ ప్రతిమ ముందు నిలబడుకోను, లేకపోతే యేసుప్రభువు యొక్క ఫోటోకి దండం పెట్టుకోను తమ యొక్క కార్యక్రమాల్లో మునిగిపోతారు. అంటే మనం జరిగించేటటువంటి నష్టం మన తర్వాత వచ్చేటటువంటి మన పిల్లల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా అలాంటి పరిస్థితుల్లో మనం మొక్కడానికి ఎంత మాత్రం వీల్లేదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం దేవునికి ఉన్నటువంటి గుర్తులు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేసుకోవాలంటే సరిచూసుకోవాలి. కాబట్టి మన పిల్లలకు కూడా అలాంటి వాటి విషయంలో మనకు ఒక చక్కటి అవగాహన ఉండే విధంగా వాళ్ళకు మనం నేర్పించాలి. అసలు మన పిల్లలకు అసలు నకిలీ అనేటటువంటి దేని విషయంలోనైనా మీరు ఒక అవగాహన కలిగించే విధంగా మాట్లాడారా? దేని విషయంలోనైనా అసలు అంటే ఏంటి, దాని నకిలీ అంటే ఏంటి అనేటటువంటి విషయాలు ఊరికే అనుకున్నాం. దేవుడు అనేది కొంచెం పక్కన పెట్టేస్తే అసలు ఒరిజినల్ నోట్ ఏంటో, దాని తర్వాత వచ్చే డూప్లికేట్ నోట్ ఏంటో అనేటటువంటి విషయాలు, అంటే వీటి గురించి ఒక చక్కటి అవగాహన మన పిల్లల్లో కూడా కొన్ని భౌతిక సంబంధమైనటువంటి వస్తువుల పట్ల వాళ్ళకంటే ఒక అవగాహన కలిగే విధంగా కానీ మనం కానీ నేర్పిస్తూ వస్తే నిజంగా దేవుడు ఒరిజినల్ లేకపోతే నకిలీ అనేటటువంటి విషయాన్ని వాళ్ళ అంటే కొంచెం వయసు తెలుసుకునేటప్పటికీ వాళ్ళని పెద్దగా మనం హెచ్చరించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా అలాంటి భావన అనేటటువంటిది చిన్నప్పటి నుంచి వాళ్ళ హృదయాల్లో మొదలవుతుంది. ఆ మధ్య ఒక పాప, మనకు తెలుసు కదా, డూప్లికేట్ రూపాయి నోట్లు, 20 రూపాయల నోట్లు, పిల్లలు ఆడుకునేటటువంటి నోట్లు వస్తూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, కొన్నిసార్లు వినాయక ఉత్సవాలు జరిగేటప్పుడు రూపాయలతో వినాయక విగ్రహం చేశారు, 500 రూపాయలతోనే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, 2000 రూపాయలతో వినాయకుడు ప్రతిమను చేశారు అనుకుంటారు. నిజానికి అవి 2000 రూపాయలు ఒరిజినల్ కాదు. అదే స్థాయిలో ఉన్నటువంటి నోట్లను అక్కడ అమ్ముతున్నారు. అంటే 1000 రూపాయలు ఇస్తే 400 విలువ చేసే డూప్లికేట్ ఇస్తారు మనకి. నేను వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయినాను. అంటే ఎక్కువగా పండుగలు వస్తున్నాయి అన్నప్పుడు అలాంటి డూప్లికేట్ నోట్లు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అంగల్లో కూడా. ఆ మధ్య నేను వెళ్ళి చూసినప్పుడు చాలా మరి ఈ 100 రూపాయల నోట్ కట్ట ఉంటుంది, 500 రూపాయలు 100 కాగితాలు ఉంటాయి, చూస్తే ఒరిజినల్ లాగానే ఉంటాయి. మరి వీటి విలువ ఎంత అని అడిగినప్పుడు అంటే దాదాపుగా 5000 రూపాయలు కదా, 2000 రూపాయలు మీరు ఒరిజినల్ నోట్లు ఇస్తే 5000 రూపాయలు డూప్లికేట్ నోట్లు మేము ఇస్తాము
అంటే ఇలాంటి వాటిని కూడా కొని వాటితో ప్రతిమలను తయారు చేసినటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒరిజినల్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి డూప్లికేట్ అనేటటువంటిది సమాజంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కొంతమందిని మీరు బాగా గమనించండి, బస్సు ఎక్కేటప్పుడు రైల్వే స్టేషన్లో పిక్ పాకెట్ కొట్టే వాళ్ళు మీకు కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క కన్నులు దేని మీద ఉంటాయంటే ఎవరు చేపి పర్సు ఉందా. ఇప్పుడంటే ఈ కార్డులు, ఏటీఎం కార్డులు ఇవన్నీ వచ్చేసిన దాన్ని బట్టి పెద్దగా అంచనా వేయలేకపోతున్నారు. బట్ పూర్వకాలంలో ఆ పర్సును నమ్ముకుని బతికేటటువంటి కుటుంబాలు వాళ్ళు చూసేటటువంటి ఆ చూపుల్లో కూడా పర్సులో ఎంత డబ్బు ఉందో కూడా దాని యొక్క ఎత్తును బట్టి, ఆ జేబు యొక్క బరువును బట్టి, ఆ ఎత్తును బట్టి వాళ్ళు అంచనా వేసి చెప్పే కాదు. అంత టెక్నాలజీ ఉంటుందా వాళ్ళకంటే? అవును. అమౌంట్ ఎంత ఉంటుందో కూడా నిజంగా మనం లెక్క పెట్టుకుంటే కానీ మనకు తెలియదు నా పర్సులో ఎంత ఉందని. కానీ అటు చూస్తేనే ఏం చేయగలుగుతాడు? ఓ అంచనా వేసేసి ఎంత డబ్బు ఈ పర్సులో ఉంటుంది అనేటటువంటిది. అంటే ఆడికి బాగా తెలుసా? అవును. ఆడు నిరంతరం ఆడు చేసే పని ఏంటి? అదే పని చేస్తుంటాడు కాబట్టి నిరంతరం అదే పని చేస్తుంటాడు. నిజానికి మనం కూడా మోసపోతే మనకు జరిగేటటువంటి నష్టం ఏంటి? భౌతిక సంబంధమైన విషయాల్లో నష్టం జరిగితే ఓకే, అది కొంతసేపే, లేకపోతే కొంత డబ్బు, లేకపోతే ఒక స్థలాన్ని ఎవరైనా ఒకే స్థలాన్ని చూడాలి నలుగురికి అమ్మేస్తాడు. వాడు ఒకే స్థలాన్ని నలుగురికి అమ్మేస్తాడు. నలుగురు వచ్చి అక్కడ అయ్యో మేము నష్టపోయాం. అలా 1 ఎకరా స్థలంని నువ్వు నష్టపోతావేమో ఒకవేళ మోసం జరిగితే. ఇది భౌతిక సంబంధమైనటువంటి విషయాల వల్ల. మరి ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఒకవేళ నష్టం జరిగితే దాని వెనకాల ఎంత అపారమైనటువంటి నష్టం ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటే ఆత్మనే మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అన్న సంగతి. కాబట్టి ఇక్కడ దేవుడు అనేటటువంటి ఈ స్థానంలో చాలా నకిలీలు అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు అనేటటువంటి పదంలో ఆయన నిత్యుడు, ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞాని, ఇలాంటి పదాలతో మనం ఎప్పుడైనా దేవుడిని ఆలోచన చేసినప్పుడు అదే స్థానంలో ఒక బొమ్మను మనం పెట్టి చూసినప్పుడు ఇలా దేవుడు కనిపిస్తాడా? ఒక నిత్యులాగా కనిపిస్తాడా? ఒక సర్వాంతర్యామిలాగా కనిపిస్తాడా? కనిపించడు కదా. అలాంటి ఆలోచనలే ఆ బొమ్మను చూసినప్పుడు మనకు రావు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో నువ్వు అంచనా వేసేదానికే దేవుడు సమస్తాన్ని పరీక్షించు అన్నాడు. మేలైన దాన్ని నువ్వు చేపట్టాలంటే నువ్వు పరీక్ష అనేటటువంటి జరిగిస్తేనే అది సాధ్యమవుతుంది. నువ్వు పరీక్షించుకున్నావు అంటే నష్టపోతావు. భౌతిక సంబంధమైన నష్టాన్ని అయితే మరి ఎంతో కొంత దాంతో మనం తుడి చేసుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి నష్టం నువ్వు మళ్ళీ తిరిగి కోల్పోలేని విధంగా నష్టపోతావు. అందుకని ప్రతిసారి మనకు హెచ్చరికల రూపంలో దేవుడు కూడా ఎంత చక్కగా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడో ఒకసారి యేసుక్రీస్తుల వారి యొక్క మాటల్లో కూడా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 23, 24 ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నువ్వు నమ్మొద్దు అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు అక్కడ కనిపించింది యేసుక్రీస్తుల వారు కాదు, బాలయేసు కనిపించాడు. అందులో నోట్లో కూడా పాలపేక ఉందని ఎవడైనా చెప్పాడు అనుకో, మనం ఏం చేస్తాం? కనిపించాడు అనగానే మనం పరిగెత్తుకుంటూ వెళ్తామా? ఆ ప్లేస్కి పరిగెత్తుకుంటా అక్కడ బాలయేసుని మేము చూసాము అని ఎవడైనా ఒక వార్త మనతో చెప్పినప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే ఆయన చూడడానికంటూ పరిగెత్తేస్తాం. అలా పరిగెత్తినప్పుడు అక్కడికి వెళ్ళి ఇదేంటంటే యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నారు, మరి బాలయేసు ఉన్నారు, మరి ఇప్పుడు లేడంటే నువ్వు రావడమే లేట్ అయింది కాబట్టి ఆయన లేడు, అంతర్ధానం అయిపోయాడు అనగానే అయ్యో ఈసారి అయితే ముందుగా వస్తాను అన్నాడే కదా తప్ప నిజంగా అక్కడ యేసుక్రీస్తుల వారు ఉండట్లే, నేను రావాల్సిన అవసరం లేదని ఏమైనా ఒప్పుకుంటాడా? అలా ఒప్పుకోడు. అందుకని క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడలా మీరు నమ్మొద్దు అన్నాడు. అదిగో అందుకని చెప్తాడు. అంటే అబద్ధపు క్రీస్తులు మనుషులు పరీక్షించేటటువంటి విధానం. నాకు అక్కడ ఆకాశంలో కనిపించాడు, అక్కడ అచ్చం సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు నాకు కనిపించాడు అనగానే ఎక్కడ నువ్వు ఫోటో దిగిపోయినావా, నువ్వు వీడియో దిగిపోయినావా అన్నట్టుగా మాట్లాడతారు తప్ప అలా కనిపించున్నాడు అని ఎవరైనా అంటారా? అలా అన్నాడు. అంటే అలా చెప్పబడినటువంటి అలా కనిపించినటువంటి యేసును చూడడానికే పరిగెస్తారే తప్ప అని ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని ఎవరైనా మీతో అంటే మీరేం చేయాలా? నమ్మండి అన్నాడా? నమ్మొద్దు అన్నాడు. నమ్మవద్దు అని అన్నాడు.
ఎందుకు నమ్మవద్దని చెప్తున్నాడు? అందుకని 24 వచ్చిన అబద్ధపు క్రీస్తులను అబద్ధపు క్రీస్తులను ప్రవక్తలను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై. అదే మనుషులు పరీక్షించేటటువంటి పరిస్థితులు లేరు కాబట్టి సులభంగా మోసం చేసేటటువంటి ప్రక్రియ ఇప్పుడు ఇప్పుడు బాగా చూడండి ఎంత సులభంగా మనుషులు మోసం చేయొచ్చు అన్న సంగతిని గురించి. అందుకని చాలా చక్కటి మాటలతో దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు నువ్వు పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అలా చెప్తున్నాడంటే అబద్ధపు క్రీస్తులను ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సహితము అబద్ధపు క్రీస్తులంట ప్లస్ అబద్ధపు ప్రవక్తలను వారు వచ్చి ఎవరిని సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసపుచ్చడానికి గొప్ప సూచక క్రియలు మహత్కార్యాలు కనపరిచేతారు. నిజంగా మనం ఆలోచన చేస్తే ఒకరిని మోసం చేయడానికి ఆ నకిలీ అనేటటువంటిది ఆ నకిలీతో పాటు ఏం తీసుకొస్తుంది? మనుషుల మధ్యకు అద్భుతాలు తీసుకొస్తుంది, మహత్కార్యాలు కూడా తీసుకొస్తుంది. అంటే అద్భుతం జరిగితేనే నువ్వు ఒరిజినల్ అని అనుకుంటావేమోనండి. మోసం అనేటటువంటిది ప్రపంచం ఈరోజు అన్ని దగ్గరకు చేరుకుంటుందా? అవును, చేరుకుంటుంది. ఒకటే చేరుకోదు, ఆ నకిలీ అనేటటువంటిది ఒకటే చేరుకోదు ప్రపంచంలో. ఇప్పుడు ఇక్కడ మన నెల్లూరులో ముద్రైనటువంటి డూప్లికేట్ 2000 రూపాయల నోట్లు ఢిల్లీలో రాదని గ్యారెంటీ ఏమో. ఒకవేళ ఢిల్లీలో ప్రింట్ అయినటువంటి ఆ ఒరిజినల్ డూప్లికేట్ నోటు ఈనాడు కుగ్రామాలకు కూడా చేరిపోతుందా? అంటే చేరిపోతుంది. దాంట్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి ఇక్కడ అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై ఏం చేస్తున్నారు వాళ్ళు? దాంతోపాటు మనం మోసం చేసిన దానికి సూచక్రియలను మహత్కార్యములను అంటే దాంతోపాటు తెచ్చుకుంటుందా? ఈ సంఘస్థులైతే వీళ్ళ మోసపరచడం చాలా కష్టం. కాబట్టి ఇలా మోసం చేయాలంటే ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తే బాగుంటుంది? అది సూచక్రియలుగా నటించామనుకో, మహత్కార్యాలు కానీ వీళ్ళకి చూపించామనుకో, అప్పుడు మోసపోయినటువంటి వాడు కూడా ఏమవుతాడు? అంటే దేన్ని బట్టి ఇక్కడ మోసపోవడం జరుగుతుందని అంటే ఒరిజినల్ స్థానంలో డూప్లికేట్ నీ దగ్గరకు వచ్చేస్తాం. డూప్లికేట్ నీ దగ్గరకు వస్తుంది, అది డూప్లికేట్గా రాదు. ఓ మహత్కార్యాన్ని తీసుకొస్తుంది నీ దగ్గరకి, ఓ అద్భుతాన్ని జరిగిస్తుంది. నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిగేస్తుంది. అందుకే వాక్యం పైన మన ధ్యాస కూడా ఎప్పుడు కూడా వాక్యం పైనే ఉండాలి. అద్భుతాల వైపు మన చూపు ఎప్పుడు కూడా ఉండడానికి వీలు లేదు. వాక్యం వైపు మాత్రమే మనం చూస్తూ నిలబడాలి తప్ప ఎక్కడ అద్భుతం జరిగినా ఎక్కడ మహత్కార్యం జరిగినా మనం దానికి స్పందించవలసినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఈనాడు మతం అనేటటువంటిది ఎలా అయిపోయిందంటే ఒక ముఖ్యమైనటువంటి వ్యాపారం. దేనికంటే విద్యారంగం కంటే వైద్య రంగం కంటే చాలా అత్యుత్తమైనటువంటి లాభాన్ని సంపాదించేటటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే అది మతం అనేటటువంటి వ్యాపారం. నిజంగా విద్యారంగాన్ని తీసుకోండి, ఎక్కడో దగ్గర కొంతమంది మీరు చూడండి స్కూల్స్ ఓపెన్ చేసి కూడా మూసేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే హాస్పిటల్లో ఆ మధ్య నాతో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గారు అర్జెంటుగా ఒక 50,000 రూపాయలు కావాలి ఆశీర్వాదం అన్నాడు. అదేం సార్ మీరేంటి మమ్మల్ని అడుగుతున్నారు 50,000 అంటే? అలా కాదు, ఒక డాక్టర్ గారు హాస్పిటల్ పెట్టారు, కానీ సరిగా జరగకపోవడం వల్ల మేము డాక్టర్ల వదనం కలిసి అలా ఒక 50,000 అతనికి ఇవ్వాలని అనుకుంటున్నాం అన్నాడు. అంటే ఇప్పుడు వైద్య రంగం కూడా మోసపోతుందా? విద్యారంగం కూడా మోసపోతుంది. తమ వ్యాపారాలను ఎత్తేసుకున్నారు. బట్ మతం అనేటటువంటి ఈ వ్యాపార రంగం మాత్రం ఎక్కడ మూసుకోవట్లేదు. అది ఎక్కడా కూడా అది ఏమవుతుందంటే అంటే ఇక్కడ దేవుడు అనేటటువంటి ఆ పదం వెనకాల ఎవరు కూడా ప్రశ్నించడానికి ఇష్టపడలేదు. దేవుడిని అంటావా చెప్పలేసుకో గుంజుడిది అన్న లెక్కలోకి ఏమైపోతున్నారంటే దేవుడు అంటే ఒక భయాన్ని కనపరుస్తున్నారు. ఆయన ఎదిరించి మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే ఎక్కడా మనకు కనపడట్లేదు. మీరు ఊరికే ఒక రాయిని తీసుకొని అక్కడ కొంటదవి కొంచెం పొడుగ్గాటుగా పూసుగా ఉండేటటువంటి ఆ రాయికు 2 నామాలు 2 పసుపు కుంకుమలు పెట్టేసి మీరు వెళ్ళిపోండి. తెల్లారి దాని చుట్టూ మరొకటి వచ్చి ఒక చతురస్రాకారం మరికొన్ని రాళ్ళు పెడతాడు. 3వ రోజు వచ్చి చూడండి దానికి కొబ్బరికాయలు టెంకాయలు కొట్టిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తాయి. అంటే దీన్ని ఇక్కడ ఎవడు పెట్టాడు, ఎందుకు ఇలా జరిగిందని ఎవడైనా ఆలోచన చేస్తాడా? లేదు, అలా ఆలోచన చేయదు. అందుకని మనం త్వరగా మోసపోయేటటువంటి ప్రమాదం ఎక్కడ ఉంటుందని అంటే నువ్వు పరీక్ష చేసుకోకపోవడం వల్ల, నువ్వు పరీక్షించకపోవడం వల్ల
అద్భుతమైనటువంటి అద్భుతాలు కూడా దాని వెంట మనల్ని తీసుకొచ్చి మనల్ని కూడా ఏం చేస్తున్నానంటే తన వైపు తీసుకెళ్ళిపోతూ ఉన్నాం. అద్భుతం జరిగింది కదా, అద్భుతం జరిగింది కదా, మహత్కార్యం జరిగితే కూడా మోసపోకుండా ఉంటామా ఎవరైనా? అందుకనే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై అని. అంటే ఇప్పుడు ఏర్పరచబడినటువంటి వారిని కూడా మోసం చేయాలంటే ఇప్పుడు నకిలీ ఏం తీసుకొస్తుందో తెలుసా? దాంతో పాటు అద్భుతాలు మహత్కార్యాలను తీసుకొస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం గమనించగలిగితే దేవుని వాక్యం ఉందే, ఆ ఒరిజినల్ వాక్యం అనేటటువంటిది ఏ వ్యక్తిని కూడా మోసం చేయదు అన్న సంగతి మనకు జ్ఞాపకం చేస్తాం. అందుకనే వాక్యాన్ని ప్రకటించేటటువంటి ప్రవక్తల విషయంలో అబద్ధపు ప్రవక్తలు అన్న పదం మాట్లాడారు తప్ప అబద్ధపు వాక్యం అన్న పదం ఎక్కడా వాడలేదు. వాక్యం ఎప్పుడు కూడా ఒరిజినల్. దాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులలోకి ఏమొచ్చేస్తుందంటే డూప్లికేట్ అనేటటువంటిది స్వైర విహారం చేస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. అంటే వాక్యాన్ని ప్రకటించేటటువంటి ప్రవక్తల విషయంలో అబద్ధపు ప్రవక్తలు అన్న పదం మనకు కనిపిస్తుంది. అంతేనా? యేసుప్రభువు వారు చెప్పింది అదే కదా, ఇదిగో ఇక్కడ క్రీస్తున్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే అబద్ధ ప్రవక్తలు కూడా నిజంగా బయటకు వచ్చేసారా అంటే అవును, వచ్చేసారు. ఇంకా చెప్పాలంటే మొదటి యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రియులారా అదిగో అనేకులైన అబద్ధపు ప్రవక్తలు అనగా అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు, దట్ ఈజ్ ఒరిజినల్. అబద్ధపు ప్రవక్తలు నకిలీలు అనమాట, డూప్లికేట్స్ అనమాట. డూప్లికేట్స్ అంటే ఎక్కడైతే ఒరిజినాలిటీ ఉంటుందో అక్కడ ఎవరుంటారు? ఆటోమేటిక్గా డూప్లికేట్ అనేటటువంటిది. అంటే ఎక్కడ ఒరిజినల్ ఉంటుందో దాని స్థానంలో డూప్లికేట్ అంటే నకిలీ అనేటటువంటిది వచ్చి అక్కడ ఏం చేస్తుందంటే టెస్ట్ వేస్తుంది. మనకు తెలుసు కదా, అప్పుడప్పుడు కూడా విఐపి ఉంటారు, అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే మన ఇండియా ప్రధాని కావచ్చు. అంటే అంత అట్టహాసంగా ఆయన పలానా దేశానికి వస్తున్నాడు అని అంటే అక్కడికి రాగానే ఆ దేశంలో ఆయనకి ఏదన్నా ఒక ఆయన ప్రాణానికి హాని కలిగించేటటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి ఏదైనా వర్తమానం పంపిస్తే ఆ విమానం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ డూప్లికేట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రెసిడెంట్ లాగానే ఉంటాడు, అతన్ని పంపిస్తారు ముందు. ఎందుకు? ఒకవేళ ఏదైనా ఈ దూరం నుంచి షూట్ చేసే వాళ్ళు ఎవరంటే అమ్మాయి వచ్చేసాడు మోడీ, లేకపోతే వచ్చేసాడు ట్రంప్ అనుకుని అతన్ని షూట్ చేసేస్తారు. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అసలు అనేటటువంటిది విలువైనది ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గరే ఆటోమేటిక్గా నకిలీ అనేటటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని ఎలా హెచ్చరిక చేస్తున్నాడంటే, ప్రియులారా అనేకులైన అబద్ధపు ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఈ సంగతి ఎప్పుడు రాశాడు? 2000 సంవత్సరాల క్రితం రాశాడు. అని ఇప్పుడు కూడా ఉన్నారా? వారి వారసత్వం వస్తూనే ఉందా? వస్తూ ఉంది. ప్రతి తరంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నెట్వర్క్ అనేటటువంటి కొనసాగుతూనే ఉందన్న సంగతిని గురించి మనం ఆలోచన చేస్తే, అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక అది ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలంట? అదే మన పాట. సమస్తాన్ని పరీక్షించు మేలైన దాన్ని చెప్పు. ఇప్పుడు సమస్తాన్ని పరిశీలించడం దేనికి? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అన్న సంగతి నీకెలా తెలుస్తుంది? పరీక్షిస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, వేల సంఘాలు ఈనాడు క్రైస్తవులు ఉన్నాయా? వేల సంఘాలు ఉన్నాయి. అంటే నేను చెప్పేది సంఘానికి ఒక పేరు. వేల సంఘాలు అనేటటువంటివి ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రతి దేశంలోకి వెళ్ళి మీరు చూడండి, వేల సంఘాలు అనేటటువంటివి క్రైస్తవ జీవితంలో మనకు కనిపిస్తాయి. నిజంగా అందులో కొన్ని సంఘాల వాళ్ళు ఏం చేస్తారంటే తెల్లబట్టలే వేసుకొని రావాలి అంటారు. మరికొన్ని సంఘాలు ఏం చెప్తారు? ఏ బట్టలు వేసుకున్నా ఇబ్బంది లేదు, మొత్తానికి బట్టలు వేసుకొని రావాలి అన్నట్టుగా కొన్ని నినాదాలు చెప్పేటటువంటి సంఘాలు మన మధ్యలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొందరు వాయిద్యాలే వాయించకూడదు అన్నారు, మరికొందరు ఏ వాయిద్యమైనా వాయించవచ్చు అన్న పదాలు కూడా మనకు కనిపిస్తాం. ఇంకా కొన్ని సంఘాల్లో ఆదివారం మాత్రమే ప్రభు వల్ల తీసుకోవాలి, మిగిలిన వారాల్లో అవసరం లేదు, అంటే మొదటి ఆదివారం మాత్రమే తీసుకోవాలి, మిగిలినటువంటి ఆదివారాలు తీసుకోకపోయినా మనకు పెద్దగా నష్టమేం లేదు అని బోధించేటటువంటి సంఘాలు ఉన్నాయా? ఉన్నాయి.
మరికొన్ని సంఘాలు అసలు ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికే వీల్లేదు, ప్రతి శనివారం అందరూ ఏం చేయాలి అంటే దీన్ని బట్టి అందరూ వేరు వేరు విషయాల్లో అన్నిటినీ జరిగిస్తున్నారా? అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో నీకు పరిశీలన అనేటటువంటిది లేకపోతే, అది ఏ ఆత్మ దేవుని ఆత్మ, ఏ ఆత్మ దయ్యపు ఆత్మ నువ్వు పరీక్షించకపోతే దానివల్ల జరిగేటటువంటి నష్టం అపారమైనటువంటిది అని చెప్తున్నాడు దేవుడు. ఎంత నష్టం జరుగుతుందని అంటే, భూ సంబంధమైన విషయాల్లో నువ్వు నష్టపోయినంత కాదది, ఒక లోకాన్నే నష్టపోతావు. ఒక లోకాన్నే, కొన్ని తరాలు, వేల తరాలు మనం తర్వాత కాలంలో జీవించబోయేటటువంటి ఆ లోకాన్నే మనం నష్టపోతాము. ఎప్పుడు నువ్వు పరీక్షగా నాకు అంతా తెలుసు అని అనుకుంటే కూడా నిన్ను మోసం చేయడానికి కూడా ఆల్రెడీ నకిలీ డూప్లికేట్ తన వెంట ఏం తెచ్చుకుంటుంది? అద్భుతాన్ని తీసుకొచ్చుకుంటుంది, మహత్కార్యాలను కూడా తీసుకొచ్చుకుంటుంది. ఎందుకంటే నువ్వు పడవన్న సంగతి తెలుసు కాబట్టి అద్భుతం ఒకటి జరిగించింది అనుకో నీ జీవితంలో, ఆటోమేటిక్గా నువ్వు కూడా ఏం చేస్తావు? దానికి సలాం కొట్టేస్తావు. అంటే నిన్ను కూడా మోసపూర్తి చేస్తుందా? అవును, ఎందుకంటే నువ్వు ఏర్పరచబడిన వాళ్ళ లెక్కలో ఉన్నావు కాబట్టి నువ్వు సామాన్యంగా పడవు. కానీ నీకు వచ్చినటువంటి ఏదో ఒక సమస్య నీ కళ్ళ ముందే దాన్ని ఏం చేస్తుంది? క్లియర్ చేస్తుంది. నకిలీ అలా చేస్తుంది, నిన్ను డూప్లికేట్ నిన్ను అలా చేస్తుంది, నిన్ను మోసం చేస్తుంది. అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేసినా మనం జాగ్రత్త కలిగి ఉండట్లేదు అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏముందండి, మనకు కావాల్సింది ఏంటి? పెద్ద చర్చి బిల్డింగ్. చర్చి బిల్డింగ్ ముందు 40 కార్లు 40 బైకులు ఉంటే ఇది గొప్ప చర్చి అనేది మనం ఫీల్ అవుతామే తప్ప అందులో చెప్తున్నటువంటిది వాక్యం సరైందా కాదన్న సంగతి మనం ఎప్పుడు కూడా అంచనా వేయం, అసలు లెక్కలేసుకోం. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క మాటలో కూడా మనం ఆలోచించగలిగితే ఒకసారి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. అదిగో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి అన్నాడా? లోకంలో ఎవరి గురించి జాగ్రత్త పడమని చెప్తారు? లోకంలో దేవు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఇంకా ఇక్కడ కరెంటు ఎక్కువ వోల్టేజ్ ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త. ఇంకా ఏం చెప్తారు? మీ సామాన్లకు మీరే బాధ్యత వహించండి, జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఇవేనా? అంటే లోక సంబంధమైనటువంటి విషయాలలో లోక సంబంధంగా మనల్ని మనం హెచ్చరిక చేసుకునేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. బహుశా ఒకవేళ అతను హెచ్చరిక చేయకపోయినా మనకు జరిగే నష్టం ఎంత చెప్పండి. ఓకే, ఇప్పుడు నువ్వు ఆడ జాగ్రత్త పడమని చెప్పినా నువ్వు జాగ్రత్త పడలేదనుకో, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్న పదం వినిపించింది నీకు, అయినా నువ్వు జాగ్రత్త పడలా. ఇప్పుడు వెంటనే నీ జేబులో ఉన్న పర్సు పోయింది, నీకు జరిగే నష్టం ఎంత? నీ జేబులో ఉన్నదంతా పోగొట్టుకుంటాం, అదే కదా నీకు జరిగే నష్టం. మరి ఇప్పుడు యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి ఈ జాగ్రత్త, దానివల్ల జరిగే పర్యవసానం అది ఎంత నష్టాన్ని చీకూరుస్తుందో నీకు అర్థం కావట్లేదు కదా ఈరోజు. అందుకనే మనం ఎక్కడ జాగ్రత్త పడాలో అక్కడ జాగ్రత్త పడలేదు. కుక్కలు ఉన్నాయన్న జాగ్రత్త ఉందా? ఈ బోర్డు మనకు కనిపిస్తుంది, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ఉందా బోర్డు? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఆ మధ్య ఒక దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్న బోర్డు ఉంది. ఆ మధ్య ఒక ఇంటి ఓనరు తన గేటుకి బోర్డు తగిలించారంట, దొంగలారా మా ఇంట్లో ఏ బంగారు వస్తువు లేదు, మీరు మీ టైంని వృధా చేసుకోవద్దు, నేను అన్నీ తీసుకెళ్ళి బ్యాంకు లాకర్లో పెట్టేస్తున్నాను, డబ్బు కూడా లేదు, ఉన్నదంతా కార్డుల్లో మార్చి పెట్టుకున్నాను, కాబట్టి మీ ప్రయాసం వృధా. కాబట్టి ఈ ఇంటి దొంగతనం వైపు మీరు ఆలోచించవద్దు, ఇక్కడ మీకు సంబంధించిన ఏ వస్తువు నా గృహంలో లేదని బోర్డు పెట్టేస్తున్నాడు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చూసారా, దొంగలు కూడా ఎంత జాగ్రత్తగా తన ఇంటికి రాకూడదని ఎంత చక్కగా చెప్తున్నాడు, అంటే టైం వేస్ట్ చేసుకోబాకండి ఇంకొక ఇంటికి పోండి అని ఆ ఇంటి యజమాని చెప్తున్నాడు అన్నట్టుగా వాళ్ళు దాన్ని వైరల్ చేశారు. నిజమే, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్నట్లుగా. అందుకని ఇక్కడ యేసుప్రభువు వారు కూడా ఏం చెప్తున్నారంటే, దేని విషయంలో మనం జాగ్రత్త పడాలి, ఆ విషయంలో మనం జాగ్రత్త పడలేదు. కాబట్టి ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి, వారు ఏం చేస్తున్నారంట? గొర్రెల చర్మము వేసుకొని మీ అద్దకు వస్తారు, కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడు. ఇప్పుడు ఒక తోడేలు ఉందనుకున్నాం, ఆ తోడేలు పైన గొర్రెల చర్మం ధరించుకొని ఇప్పుడు గొర్రెల్లోకి వెళ్ళిపోయింది అనుకున్నాం. ఎలా కనుక్కుంటావు దాన్ని? గొర్రెలేమో చాలా ఉన్నాయి,
ఇది కూడా గొర్రెకు చర్మం వేసుకుంది, గొర్రెలాగానే ఉంది. ఇప్పుడు ఎలా కనుక్కుంటావు దాన్ని? అదే ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నారు, వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు అన్న పదం ఉందే. ఇప్పుడు ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? వీడు గొర్రె చర్మం వేసుకుని గొర్రెల్లోకి వచ్చి కూర్చున్నాడని ఎలా చెప్పగలుగుతాం? అంటే మనం ఆలోచించట్లేదు. ఉదాహరణకి మన కేరళలో కనిపించే 3 జ్ఞానులు అన్న పదం వెనకాల మనకు కనిపించే సంఖ్య ఎంత? జ్ఞానులు ఎంతమంది? ముగ్గురు అన్న పదం ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో జ్ఞానం గురించి రాసేటప్పుడు ఎప్పుడన్నా విన్నామా? క్యాలెండర్లో చూసుకున్నాము. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ రోజున నాటికలు వేసేటప్పుడు ఆ ముగ్గురినే చూస్తున్నాం. కాబట్టి ముగ్గురు అన్న పదాన్ని మనం ఈజీగా చెప్పేస్తున్నాం. అది వాక్యంలో ఎక్కడ మనకు ముగ్గురు అన్న పదం లేదు. అంటే 3 కానుకలు వచ్చాయి కాబట్టి మన మానసిక స్థితి ఎలా తయారైపోయిందంటే ఆ ముగ్గురు అనే దానికి అట్రాక్ట్ అయిపోయాం. ఇంకా చెప్పాలంటే అబ్రహాం గారి విషయం ఉంది. అబ్రహాం వాళ్ళ నాన్నగారు ఎవరో తెలుసా? తెరహు. ఇప్పుడు తెరహు ఏ పని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు లోకంలో? దేవుళ్ళ బొమ్మలు అంటే ప్రతిమలను, ఆ ప్రతిమలను తీసుకెళ్ళి అమ్మేవాడు. కాబట్టి అంటే మనం ఇప్పుడున్నటువంటి అబద్ధ బోధకులు ఎలా చెప్తున్నారు దాన్ని అంటే, ఏమండి అబ్రహాంకి మొదటి నుంచి దేవుళ్ళు అంటే బొమ్మలు కాదు. అందుకని తెరహుకి అబ్రహాంకి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేయంట. దేని విషయంలో? దేవుళ్ళ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ నాన్నేమో ఇవి దేవుళ్ళు అమ్ముకోరాపు అంటాడంట, ఇవి దేవుళ్ళు కాదు నేను అమ్మను అంటాడు అబ్రహాం. అది ఎలా చెప్తున్నారు చూడండి. ఒకరోజు వాళ్ళ నాన్న మళ్ళా కొత్త బొమ్మలు తయారు చేయడానికి వేరే ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న తిరిగి వచ్చేటప్పటికి అబ్రహాం గారు బొమ్మలన్నింటినీ ఏం చేసినాడు? పగల కొట్టేసినాడు. అప్పుడు వచ్చాడు కదా, ఏంట్రా బొమ్మలన్నీ పగిలిపోయినాయి, దేవుళ్ళ మధ్య కొట్లాట జరిగింది డాడీ, అందుకని అవన్నీ ఏమైపోయినాయి? పగిలిపోయినాయి. అంటే ఒకటి ముఖం ఒకటి కొట్టేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఏం చెప్తారు చెప్పండి? అంటే దేవుళ్ళ మధ్య ఇప్పుడు కొట్లాట జరిగింది, అందుకని దేవుళ్ళ బొమ్మలన్నీ ఏమైపోయినాయి? అంటే ఇలాంటివి అనమాట. అంటే ఏం చెప్తారు అని అంటే ఏదో ఒకటి దానికి సంబంధించినటువంటి ఒక కథామిషన్ అనేటటువంటి దాన్ని అల్లేస్తాను. అలాగే ఇప్పుడు గొర్రె చర్మం ధరించుకొని తోడేళ్ళు అనేటటువంటి లోపలేమో తోడేళ్ళు, బయటేమో గొర్రె చర్మం. కాబట్టి దీన్ని ఎలా గుర్తించాలి? ఒకవేళ జాగ్రత్త పడిన మాట వాస్తవమే, మరి ఎలా గుర్తించాలి దీన్ని అన్నప్పుడు మీరు బాగా గమనించండి. ఎప్పుడైతే తన తోటితో పాటు వస్తున్నటువంటి గొర్రె యొక్క ఆ గొంతును చూసిందో లోపల తోడేళ్ళు ఒక్కసారిగా దాన్ని కుతికి పట్టుకునింది అనమాట. అంటే అంతమంది గొర్రెల్లో నుంచి కూడా ఇది వేరే మనం గమనిస్తామా? అవును, ఖచ్చితంగా గమనిస్తాం. ఎందుకంటే ఒక గొర్రె మరొక గొర్రె గొంతుని ఎప్పుడు కూడా పట్టుకోరు. అలా చేసిందని అంటే ఇది నిజంగా లోపల క్రూరమైన తోడేలు, పైన గొర్రె చర్మం వేసుకోండి. కాబట్టి వాటి పని వల్ల లేకపోతే వాటి ఫలితం వల్ల వాటిని మీరు పరీక్షించవచ్చు అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తారు. అందుకనే మొండ పొదలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరు పండ్లనైనను పోయిదురా, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలమును ఫలింపనేరదు. కాబట్టి 20 వచనం, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు అన్నాడు. అంటే వాటి వల్ల వచ్చేటటువంటి ఫలాల వల్ల వాటిని మనకి అర్థమయ్యేటట్లుగా మనకు చేస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. ఈ రోజులో కూడా చూడండి, మనం బైబిల్ తెచ్చుకుంటాము, తెరిచి అలాగనే పెట్టుకుంటాం మన ముందు. కొంతమంది బైబిల్ అయితే రివర్స్లో పెట్టుకుంటారు, ఎందుకంటే తెలియదు బైబిల్ ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. ఒకవేళ ఏదైనా మనకు రెఫరెన్స్ చెప్పినప్పుడు ఆ రెఫరెన్స్ సంబంధించిన పుస్తకం ఎక్కడ ఉందో అని ఆది కాండం అన్నాం అనుకోండి, ఎక్కడ లాస్ట్లో మధ్యలో పేజీలో ఎత్తుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు తీసుండ్రు, ఎప్పుడు చదివి ఉండరు. ఒకవేళ తీసేలోపు మనం ఇంకొక వచనానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ వెళ్ళిపోయినాలే మనకు కాదు ఇంకోటి చదువుతారు అన్నట్టుగానే మనం ఏం చేస్తామంటే దాన్ని లైట్ తీసుకుంటాం, అలా వదిలేస్తాం. ఆ మధ్య బైబిల్ సొసైటీ వాళ్ళు కూడా ప్రతి పేజీకి చివరిన ఏ పుస్తకం ఎక్కడ ఉందో అన్న సంగతిని వాళ్ళు ప్రింట్ చేసి ఉంటారు, అంటే ఈజీగా తీసేసేదాన్ని. అయినా కూడా మనం తీస్తామా అంటే తీయం. అందుకని చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి ఏం నేర్పిస్తామంటే ఏ పుస్తకం ఎక్కడ ఉందో అది ప్రారంభం నుంచి చివరి వరకు, ఇది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, అలాగే ప్రకటన గ్రంథం నుంచి ఆది కాండం వరకు. ఎప్పుడైతే నువ్వు రివర్స్గా నేర్చుకుంటావో, ఎప్పుడైతే నువ్వు మొదటి నుంచి చివరి వరకు నేర్చుకుంటావో, ఇప్పుడు ఏ గ్రంథం ఎక్కడుందో, ఉదాహరణకి ఒక యోనా గ్రంథం వచ్చేసింది అనుకోండి, దాని పక్కన ఏ గ్రంథం ఉందో నీకు ఆటోమేటిక్గా అవగాహన ఉంటుంది. ఎందుకంటే గ్రంథాల పేర్లు నీకు తెలుసు.
కానీ తెలియనటువంటి వారికి ఏం తెలుస్తుంది? తెలియదు. అందుకని వారి ఫలముల వల్ల వాళ్ళని గుర్తుపెట్టుకోవచ్చు. వాక్యాన్ని నేర్పించేటటువంటి సేవకుడు ఎప్పుడు కూడా నిజమైనటువంటి సేవకుడుగా ఉంటాడు. ఎప్పుడైతే 25 సంవత్సరాలు నేను పలానా సంఘానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు మరి వాళ్ళు ఏదైనా ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా అభివృద్ధి జరిగే కార్యక్రమం ఏదైనా ఉంటుందా? ఒకవేళ ఉంటే అది ఎలాంటి ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి కార్యం. ఎందుకు వస్తున్నావే ఇన్ని సంవత్సరాలు ఏంటంటే జస్ట్ టైం పాస్ కోసం. ఎప్పుడు కూడా చూడండి, అంటే వాక్యాన్ని నేర్పించేటటువంటి బోధకుల యొక్క విషయం, వారి ఫలాల వలన మీరు వారిని తెలుసుకుంటారన్న పదాన్ని వాడినప్పుడు ఎంత జాగ్రత్తగా మనం అబద్ధపు క్రీస్తులను లేకపోతే అబద్ధపు ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి అన్న విషయాన్ని మనం ఆలోచన చేసేదానికి, జాగ్రత్త పడేదానికి నిజంగా కొన్ని టిప్స్ను యేసుప్రభువు వారు మాకు కూడా చెప్పారు. ఇంకా ఈ రోజుల్లో మనం ఎలా కనుక్కోవచ్చు అంటే, మా పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పినా కూడా చందా దగ్గరకు వచ్చి ఆగిపోతాడండి అనేటటువంటి వాదనలు కూడా నాకు అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఏ పాఠం చెప్పినా కూడా. ఉదాహరణకి ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు హాస్టల్లో విద్యార్థిని వదిలేసినప్పుడు ఆ తల్లిదండ్రులకు అతను ఉత్తరం రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తాను? పూజ్యులైన అమ్మా నాన్నకు మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తాను. నేను కూడా క్షేమంగా ఉన్నాను. అమ్మ హాస్టల్ ఫీజుకి మెస్సుకి డబ్బులు అయిపోయినాయి, డబ్బులు పంపించండి. తర్వాత కింద వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏం రాస్తారంటే, చెల్లి బాగుందా, తను రోజు స్కూల్కి వెళ్తుందా, బాగా చదువుతుందా, మళ్ళీ దాని కింద 3వ పాయింట్గా మెస్ ఫీజు కట్టాలి, డబ్బులు త్వరగా పంపించాలి. తర్వాత ఇంకో పారాగ్రాఫ్ రాస్తూ తమ్ముడు బాగున్నాడా, ఆడికి పుస్తకాలు కొనిచ్చారా, ఆడు చదువుతున్నాడా బాగా, ఇవన్నీ మీరు చూసుకుంటారా అని అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఏం రాస్తాడు? మెస్ ఫీజుకి డబ్బులు కావాలి. నిజంగా ఇలాంటి ఉత్తరం చదివినప్పుడు దాని సారాంశంతో అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? నిజంగా ఆ ఉత్తరం రాసిన తమ్ముడు గురించి అడిగేదానికి రాసి ఉంటాడా, లేకపోతే చెల్లెల యొక్క బాగోగుల గురించి పరామర్శించడానికి రాసి ఉండాలి అనుకుంటామా? దాని సారాంశం ఏంటంటే డబ్బులు పంపించు. అంటే ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విషయాన్నైనా మనం ఆలోచన చేసినప్పుడు ఇలా నిజంగా అబద్ధపు ప్రవక్తలను వాళ్ళ గురించి జాగ్రత్త పడండి అని అంటే ఏ విధంగా జాగ్రత్త పడాలి? ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో దేని గురించి అయినా అలా మాట్లాడుతున్నారా అంటే లేదు. అందుకని మనకు తెలుసు, మనం 119వ కీర్తన దాదాపు 1 సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా మంది మన్నలను మనం పొందాం. ఎప్పటికీ దాని గురించి మర్చిపోలేనటువంటి మనుషులు మన మధ్యలో ఉన్నారు. మన మధ్య అంటే ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇంత చక్కగా మాకైతే నేర్పిస్తాడు, కానీ మా పాస్టర్కి అసలు రావండి అనే దాఖలాలు కూడా ఉంటాయా? ఉంటాయి. మాకైతే నేర్పిస్తాడు, కానీ ఆయన మాత్రం నేర్చుకోడు. అంటే ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే ఎక్కడ మనం ప్రకటన చేసినా లేకపోతే ఎక్కడ మనం బోధించినా కూడా చందా దగ్గరకు వచ్చి ఆపేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? సో డబ్బులు ఇవ్వండి, మీ సంపాదనలో డబ్బులు ఇవ్వండి. ఇలాంటివే ఎక్కువగా మనల్ని ఏం చేస్తాయంటే ఆలోచింపజేయలేము. సరేలే, ఆయన కూడా అవసరమై ఉంటుంది కదా అన్న లెక్కలో మనం లైట్గా తీసుకుంటాం. కానీ అబద్ధపు ప్రవక్తలు వారి ఫలాలు ఎలా ఉంటాయో మీరు గమనిస్తే, వారు గొర్రెల చర్మాన్ని ధరించుకున్న లోపల క్రూరమైన తోడేళ్ళు అన్న పదం. అందుకని జాగ్రత్త పడమంటుంది. కానీ లోకం వీటి విషయంలో జాగ్రత్త చెప్తుందా అంటే చెప్పదు. ఒకసారి మనం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలను మనం ఆలోచిస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలను మనం ఆలోచిస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు. అబద్ధ బోధకులు ఉందురు, మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకున్నారు. నాశనకరముకు భిన్నాభిప్రాయములు బహిరంగంగా బోధించుదనుందా, రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుకుంది. ఏది? బోధకుల్లో కూడా పోకిరి చేష్టలు ఉంటాయా? బోధకుల్లో కూడా పోకిరి చేష్టలా? ఎలాగుంటాయి ఇవి పోకిరి చేష్టలు? బోధకుడు కూడా లేచి డ్యాన్స్ చేస్తుంటాడా? ఉన్నాయా సంఘాలు? బోధకుడు కూడా లేచి డ్యాన్స్ చేస్తుంటాడా? బోధించేవాడు కూడా బోధన ఆపేసి పక్కన పెట్టేసి ఆ పాట ఎత్తుకుంటాడు. ఆ పాటతో పాటు నలుగురు తన పక్కన నిలబడిగా ఆడు కూడా డ్యాన్స్ చేస్తుంటాడు. ఇంక 3వదిగా ఏం చేస్తాడంటే టచ్ అంటాడు. టచ్ అనగానే
అది పడిపోవాలి. ఇప్పుడు మామూలుగా అపోస్తులు కానీ యేసుక్రీస్తులు వారు పడిపోయిన లేపినాడు కానీ పడగొట్టలేదు ఎప్పుడు కూడా. సో ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉందా? లేదు. అందుకని ఇక్కడ చెప్పండి, వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును అన్న పదం ఉందే. వారు అధిక లోకులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుందురు. రైట్. అంటే కల్పనా వాక్యములను చెప్పడంలో నిజంగా మంచి దిష్ట. అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేటటువంటి కార్యక్రమం. ఈనాడు మనకు తెలుసు క్రైస్తవ సంఘాల్లో జనాభా చాలా తక్కువ ఉంటారు. బట్ మిగిలినటువంటి సంఘాల్లో అనేకులు ఉంటారు విశ్వాసులుగా. కానీ ఎందుకు అక్కడ ఎందుకంటే అనేకమైనటువంటి కార్యక్రమాలకు చోటు ఉంటుంది. బట్ ఇక్కడ వాక్యానికి మాత్రమే మనం ఏం చేస్తాం? పెద్ద వేస్తాం. కాబట్టి వాక్యం ఒరిజినల్ ఎక్కడ ఉందో అక్కడ తక్కువగా ఉంటారు, డూప్లికేట్ ఎక్కడ ఉంటుందో అక్కడ అనేక మంది ఎక్కువగా ఉంటారన్న సంగతి. అందుకని దేవుని వాక్య విషయంలో నిజంగా నకిలీ ఉందా అంటే అవును. దేవుని విషయాల్లో, దేవుని వాక్య విషయంలో నకిలీ ఉంది. దేవుని విషయంలో డూప్లికేట్ అనేటటువంటిది వచ్చేసింది. అందుకని ప్రతిమా స్వరూపాలుగా మార్చేసినారు. మరి యేసుక్రీస్తు విషయాల్లో అక్కడ కూడా డూప్లికేట్ అనేటటువంటి వచ్చేసిందా? వచ్చేసింది. సేవకుల విషయంలో అబద్ధ సేవకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తున్నారా? వచ్చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యం యొక్క విషయంలో కూడా డూప్లికేట్ అనేటటువంటి కూడా వచ్చేసిందా అంటే అవును. దేవుని వాక్యం విషయంలో కూడా డూప్లికేట్ ఏ విధంగా వచ్చేసిందో డూప్లికేట్ చూడండి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలను మనం ఆలోచించగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక వాక్యం విషయంలో కూడా ఎలాంటి వాక్యాన్ని అక్కడ రాయిస్తున్నాడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అది భిన్నమైన సువార్త తొట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా. అంటే సువార్త ఉంది, సువార్తకు బదులుగా ఏమొచ్చేస్తుందంట? భిన్నమైన సువార్త వచ్చేస్తుంది. అంటే మీరు ఇంత త్వరగా తిరిగి దేన్ని బట్టి దాని వెనకాల వెళ్తున్నారు? భిన్నమైన సువార్తకు వెళ్ళిపోతున్నారు. మీకు ఒరిజినల్ సువార్త ఏదో తెలుసు, అయినా కూడా భిన్నమైన, అంటే ఇప్పుడు సువార్త స్థానంలో మరొకటి కూడా వచ్చి నిలబడిందా? అవును, సువార్త స్థానంలో మరొకటి వచ్చి నిలబడింది. ఏంటది? భిన్నమైన సువార్త. భిన్నమైన సువార్త అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అందుకని మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను ఏమైనను అంటే ఈ వారం ఒక వార్త చెప్పేశాను, మళ్ళీ వచ్చే వారం వచ్చి పోయిన వారం చెప్పింది అలా కాదు, ఇలా అని మళ్ళా నేనే చెప్పినా కూడా అని అర్థం అన్నమాట. అలా కాదు, దేవదూత దిగొచ్చి చెప్పినా కూడా మీకు ప్రకటించిన ఎడలా ఆవిడ శాపగ్రస్తుడవునుగాక అన్నాడు. శాపగ్రస్తుడవునుగాక అన్న పదం అంటే ప్రతి దానికి ఈరోజు ఏమొచ్చేస్తుందయా అంటే ఓ డూప్లికేట్ అనేటటువంటిది వచ్చేస్తుంది, ఓ నకిలీ అనేటటువంటిది రాజ్యం వెళ్తా ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏర్పరచబడినటువంటి వారిని అంటే మనలను కూడా ఇప్పుడు అపవాది ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా మోసం చేస్తారు? ఎలాగైనా మోసం చేస్తారు. మోసం చేయడమే వాడి పని అదే. ఎవరిని మోసం చేద్దామా అని తిరుగుతున్నటువంటి పని. అందుకని ప్రతి దానికి ఇప్పుడు ఏమొచ్చేసిందంటే ఒక డూప్లికేట్ అనేటటువంటిది స్వైర విహారం చేస్తున్నటువంటి దినాలు ఇవి. ఆ దినాల్లో మనం ఉన్నాం. ఇది 1వ శతాబ్దంలో రాయబడిన గ్రంథం కదా, ఆ రోజుల్లోనే ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరు లేరు అనుకునే దానికి ఎంత మాత్రం వీలు లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఈ రోజుల్లో కూడా ఎవరున్నారంటే అబద్ధ క్రీస్తులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుళ్ళ బదులు డూప్లికేట్ దేవుళ్ళు వచ్చేస్తున్నారు, వాక్యం బదులు డూప్లికేట్ దేవుళ్ళు కూడా వచ్చేస్తున్నారా? అవును. అందుకని భిన్నమైన సువార్తతో మీరు ఎందుకు తిరిగిపోతున్నారు? చాలా అడుగుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తున్నారు అన్నాడు పౌలు గారు. మనకు తెలుసు కదా, సువార్త విషయంలో యేసుక్రీస్తు వారు చెప్పింది మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడే తప్ప ఉప్పు, బియ్యం, పప్పు పంచండి అని ఏమైనా ఉందా? లేదు. అవి పంచిన తర్వాత బాప్తిసం ఇస్తామా? ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడు, తీసుకొచ్చాము, మంచి బిర్యానీ పెట్టాము, మంచి పళ్ళు ఇచ్చేసాము, మంచి అన్ని తినేసి ఇంక వెళ్దామా అన్నాం. ఎక్కడికండి అంటే బాప్తిసం తీసుకునేదాన్ని, అందుకే కదా నీకు ఇవన్నీ ఇచ్చాను అని అన్నాం అనుకోండి. సరే ఇవన్నీ పెట్టిన దానికన్నా ఆడు మొహమాటానికి సరే పదా అని చెప్పి బాప్తిసం తీసుకున్నాడు అనుకుందాం కొంచెం. పోనీ ఇది లెక్కలోకి వస్తుందా? రాదు. అందుకని లోకంలోకి వెళ్ళి ఏం చెప్పాలి మనం అంటే స్వార్థను ప్రకటించు అన్నాడు. ఆ స్వార్థను ప్రకటించినప్పుడు నమ్మిన వారికి నువ్వు ఏం చేయాలి?
అది ఆ నమ్మిన వాడికి బాప్తిస్మం ఇవ్వు, నమ్మని వాడికి ఆ శిక్ష నేను చూసుకుంటానే అన్న. కాబట్టి నాడు లోకంలో చాలా మంది ఉప్పు బియ్యము పసుపు ఏదో ఇచ్చి మనుషులను ఆకట్టుకుని ఆ తర్వాత తలకి 100 రూపాయలు లెక్కన బాప్తిసం తీసుకున్న వాడికి ఇస్తానని అంటే చెల్లుబాటు అవుతుందా? జరగదా? అందుకని ఎప్పుడు కూడా వాక్యం అనేటటువంటిది చాలా ఒరిజినల్ ప్రేమటువంటిది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు వాక్యాన్ని బట్టే మనం వెళ్ళాలి. వాక్యాన్ని బట్టే ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే అన్నిట్లో కల్తీ అనేటటువంటిది వచ్చేసింది. ఆ మధ్య మిరియాల్లో కూడా బొప్పాయి గింజలు వేస్తున్నారంట కల్తీ. పసుపులో కూడా పసుపు రంగుని యాడ్ చేస్తున్నారు. అంటే ఇలా ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తున్నారు అంటే కల్తీ అనేటటువంటిది జరిగిపోతుంది. నువ్వు పసిగట్టడమే నీ ముందున్నటువంటిది. అందుకనే ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు జరిగే ఈ డూప్లికేట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది పుష్కలంగా సమాజంలో, ముఖ్యంగా చెప్పండి క్రైస్తవ సమాజంలో నిండుగా ఉంది. కాబట్టి దాని విషయంలో మనం నష్టపోతే పరలోకం అనే నిత్యత్వం అనేటటువంటిది నష్టపోయే ప్రమాదం. కాబట్టి అందుకోసమని దేవుడు ఏం చెప్తున్నాడు? సమస్తాన్ని మీరు ఏం చేయాలి? పరీక్షించండి. ఇప్పుడు సమస్తాన్ని పరీక్షించవలసిన అవసరత లోకంలో ఉన్న వారికంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మనకే ఇది ప్రథమ కర్తవ్యంగా మనం దీన్ని భావించకపోతే, ఆ పరిశీలన అనేటటువంటిది లేకపోతే మన ఆత్మకు జరిగేటటువంటి నష్టం అపారమైనటువంటిది. కాబట్టి జాగ్రత్త పడి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఎంత జాగ్రత్తను కనపరిస్తే అంత మన ఆత్మ అభివృద్ధి చెందుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లోనే ఈ పరిశీలన మనం చేయకపోతే జరిగేటటువంటి నష్టం అపారమైనది. భౌతిక సంబంధమైన విషయాల్లో నష్టం జరిగితే ఏం పెద్దగా నీకు నష్టం కాదు. అంటే 2,000 రూపాయలు నష్టపోతాము, భూమిని నష్టపోతామేమో, పోనీ 1 కోటి రూపాయలు నష్టపోతామేమో. కానీ రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఇది పెద్ద నష్టమా? కాదు కదా. మన ఆత్మ పొందబోయేటటువంటి ఆ లోకాన్ని మనం చేజార్చుకున్నప్పుడు ఎంత పెద్ద నష్టమో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే దేవుడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, వాక్యాన్ని గురించి జాగ్రత్త పడండి, స్వార్థల గురించి జాగ్రత్త పడండి, దేవుడు అనేటటువంటి ఆ విషయాన్ని గురించి జాగ్రత్త పడండి అన్నది. ఎందుకంటే అన్ని రంగాల్లో ఏమొచ్చేస్తున్నాయి ఈరోజు అని అంటే డూప్లికేట్ అన్ని వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడి ఆ ఉన్నతమైనటువంటి లోకానికి మనం వారసులు చేసుకోవడానికి ఇలాంటి జాగ్రత్త. అందుకనే సమస్తాన్ని పరీక్షించండి, నేనేదో దాన్ని చేపట్టండి అనేటటువంటి ఆ మాటలు ముఖ్యంగా మన ఆత్మకు ఉపయోగకరంగా ఉండే విధంగా మన యొక్క పరిశీలన అనేటటువంటి కొనసాగించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దయగలిగి మాట్లాడండి. మేము ఏంటి విషయాల్లో మేము పరీక్షను కలిగి ఉండాలో పరీక్షించడం అనేటటువంటి ఒక బాధ్యతగా ఆనాడు దశలోని సంఘానికి మీరు రాసిన మాటలను బట్టి అర్థమైంది. ఈరోజు కూడా మేము కూడా క్రైస్తవ జీవన సమాజంలో ఎన్నిటిలో అనేక రకాలైనటువంటి వాటిలో నకిలీలు ఎన్నైతే వచ్చేస్తున్నాయో వాటిని బట్టి మమ్మల్ని మేము హెచ్చరిక చేసుకుని ప్రతి విషయాన్ని మేము జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ తర్వాత కానీ మేము ముందరకు వేయకుండా ఉండే ఆ యొక్క జాగ్రత్త పడడానికి మీరు ఇస్తున్నటువంటి అనేక హెచ్చరికలను బట్టి మిమ్మల్ని కొనియాడుతాం. మన చేరుతున్న బిడ్డలందరూ ఇలాంటి జాగ్రత్తలు కలిగి మాతో అందరితో కలిగి ఉన్నతమైనటువంటి లోకానికి మా ఆత్మలు అర్హతలుగా ఎంచగలిగేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ మీకు మాడైనటువంటి యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.